ఉపాధ్యాయుడు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారి భవితకు బంగారు బాటలు వేస్తారు. విద్యార్థులను తమ బిడ్డల్లాగే భావించి వారి ఎదుగుదలకు కృషి చేస్తుంటారు. అందుకే ఉపాధ్యాయ వృత్తి పట్ల టీచర్ల పట్ల సమాజంలో ఎనలేని గౌరవం ఉంటుంది. కానీ నేటి సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి మాయని మచ్చ తెస్తున్నారు కొందరు ఉపాధ్యాయులు. విద్యార్థులను సన్మార్గంలో నడిపించాలని చెప్పే టీచర్లు వక్ర మార్గంలో వెళ్తున్నారు. ఉపాధ్యాయులమన్న సంగతి మరిచి తప్పటడుగులు వేస్తున్నారు. సినిమాల ప్రభావమో లేక సోషల్ మీడియా ఎఫెక్టో కానీ విద్యార్థులతో ఉపాధ్యాయులు రిలేషన్షిప్ పెట్టుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఓ ఉపాధ్యాయుడు కూతురి వయసున్న విద్యార్థినికి కడుపు చేశాడు. కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్ళిన డిగ్రీ విద్యార్థిని మగపిల్లాడికి జన్మనిచ్చింది. సాధారణ కడుపు నొప్పి అని భావించినా ఆమెకు కొడుకు పుట్టడంతో డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే కడలూరు జిల్లా సేతియతోపు సమీపంలోని మంగళం ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ హైస్కూల్లో మలర్ సెల్వం అనే 50 ఏళ్ల వ్యక్తి కెమిస్ట్రీ టీచర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే గతేడాది అదే స్కూల్లో చదువుతున్న 17 ఏళ్ల ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థినిపై కన్నేశాడు. ఈ క్రమంలో ఆ విద్యార్థినిని లైంగికంగా వేధించేవాడు. ఆమెను ఎలాగైనా లోబర్చుకోవాలని పన్నాగం పన్నాడు. ఈ క్రమంలోనే ఇంటర్ సెకండ్ ఇయర్లో కెమిస్ట్రీ ప్రాక్టికల్లో మార్కులు తగ్గిస్తానని ఆమెను బెదిరించి లోబర్చుకున్నాడు. అదే స్కూల్లోనే గతేడాది ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ యువతి జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టింది. ఇంటర్ పూర్తయిన తర్వాత ఆ యువతి చెన్నైలోని ప్రైవేటు కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ కోర్సు చదువుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 15వ తేదీన ఆమెకు కడుపు నొప్పి రావడంతో చెన్నైలోని కిల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు పరీక్షలు చేసిన డాక్టర్లు ఆ యువతి గర్భవతి అని గుర్తించి కాన్పు చేయగా మగపిల్లాడు పుట్టాడు. ఈ విషయాన్ని ఆ యువతి కుటుంబ సభ్యులకు చేరవేయడంతో వారు అక్కడికి చేరుకున్నారు. దీన్ని అవమాన భారంగా భావించిన ఆ విద్యార్థిని విషం తాగి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించింది. అది గమనించిన ఆసుపత్రి సిబ్బంది ఆమెను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. అసలు ఏం జరిగిందని తల్లిదండ్రులు నిలదీయగా ఆ విద్యార్థిని కెమిస్ట్రీ టీచర్ మలర్ సెల్వం పేరు చెప్పింది. దీంతో ఆ యువతి కుటుంబ సభ్యులు చెన్నైలోని సెంబియం తొప్పు అల్ మహిళా పోలీస్ స్టేషన్లో కెమిస్ట్రీ టీచర్పై ఫిర్యాదు చేశారు. కాగా ఆ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి మలర్ సెల్వంను గురువారం అరెస్ట్ చేశారు. మరి కూతురి వయసున్న విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడమే కాకుండా కడుపు చేసిన ఈ టీచర్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.